ఏకకాల ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ నివేదికను వీలైనంత త్వరగా కేబినెట్ మీద ఉంచాలని న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను సాధ్యమైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ముందు ఉంచాలని న్యాయశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన 100 రోజుల ప్రణాళికలో భాగమే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలీ ఎన్నికలపై తన నివేదికను సమర్పించిందని, ఈ అంశంపై లా కమిషన్ కూడా సొంతంగా ఓ నివేదిక రూపొందించినట్లు తెలిపారు. కాగా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో గతేడాది ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. అందులో మొదటి దశగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. అనంతరం 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కూడా చెప్పింది. అంతేకాదు, ఈ సిఫారసుల అమలును పరిశీలించేందుకు ఒక అమలు బృందం నియమించాలని ప్రతిపాదించింది. కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ 18 రాజ్యాంగ సవరణను సిఫారసు చేసింది. వీటిలో చాలా వరకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్ ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. మరో వంక ఇండియా కూటమిలోని మెజారిటీ పార్టీలు ఏకకాల ఎన్నికల ఆలోచనను వ్యతిరేకిస్తున్నందున ఈ సవరణ ద్వారా ప్రభుత్వం ముందుకు వెళ్లడం అంత సులభం కాదు.